అందులో ప్రధానంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు బదిలీ విషయంలో ఒక నిర్దిష్టమైన సూచన ఎన్నికల అధికారులకు చేయడం జరిగింది. నోటిఫికేషన్కి వచ్చే కంటే ముందు 2 తారీఖు 3 తారీఖు లోపలనే నగదు బదిలీ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేయమని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులు రాజకీయ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు, తక్షణమే వాళ్ళని బదిలీ చేసి అక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించడం అని రెండో సూచన చేయడం జరిగింది. మూడవది, రిటైర్డ్ ఆఫీసర్స్ని వాళ్ళ బంధువులందరినీ కూడా 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొచ్చి పదవులలో నియమించి వాళ్ళను ఒక ప్రైవేట్ ఆర్మీ కింద వాడుకొని పూర్తిగా ప్రతిపక్షాల మీద దాడులు చేసే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళను వినియోగిస్తున్నారు. కాబట్టి రిటైర్డ్ అధికారులందరినీ తక్షణమే ఎన్నికల అధికారులు తొలగించాల్సిందిగా పేర్లు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా కేసీఆర్ బంధువు ప్రభాకర్ రావు గారు, వేణుగోపాలరావు గారు, నర్సింగరావు గారు, రాధాకిషన్ రావు గారు, జగన్మోహన్ రావు గారు, ఆల్రెడీ డ్యూటీలో ఉన్న భుజంగరావు గారు, అదేవిధంగా దుగ్గ్యాల ప్రణీత్ రావు గారు, వీళ్ళందరూ కూడా నిజాం దగ్గర రజాకర్స్ ఉండే వాళ్ళు అని విన్నాం. ఇప్పుడు ఈ నయా నిజాం దగ్గర ఈ ప్రైవేట్ ఆర్మీని ప్రభుత్వ జీతభత్యాలతో నియమించి కాంగ్రెస్ పార్టీ మీద, అధికారుల మీద దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న ఐఏఎస్ అధికారులు జయేష్ రంజను, అరవింద్ కుమార్, సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు కీలకమైన శాఖలను 7-8 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా నిర్వహిస్తున్నారు. వీళ్ళు వ్యాపారస్తులను, సమాజంలో గౌరవమైన వాళ్ళని పిలిచి మీరు టీఆర్ఎస్కు ఎన్నికల నిధులు ఇవ్వాల్సిందే అని ఒత్తిడి చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనా పైసా కూడా సహాయం మీరు అందించడానికి వీల్లేదు, వాళ్ళు మీ బంధువులైనా మీ మిత్రులైనా మీరు కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులైనా కూడా అనా పైసా కూడా సహాయం చేయడానికి వీల్లేదు అని సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ అండ్ జయేష్ రంజన్